హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సజ్జని. ఈరోజు నేను మెంతి ఆవకాయ అండి. ఒక కాయ నేను సుగ్గి నుంచి తెప్పిస్తే ఇది పండిపోయింది. ఆవకాయ పెడతారంటే ఇది ఇలా ఏం చేయాలని చూస్తే మెంతి ఆవకాయ కింద పెట్టుకోవచ్చు మనం. బాగుంటుంది. తీపి మెంతి ఆవకాయ అండి ఇది. అరకప్పు మెంతులు వేయించేసుకొని ఇలాగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోనే ఎండుమిర్చి మిర్చి వేయించుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా టేస్ట్, కొద్దిగా ఉప్పు అండి. ఇలా చేసి చూసారా, మెంతి గింజ నోట్లో వేసుకుంటే చేయదు. ఒక కప్పుడు బెల్లం అండి. ఇది పెనంలో వేసుకొని మనం ఇలా పాకంలో తీసుకోవాలి. మనం ఇందులో నలకలు ఏమైనా ఉంటే మీరు వడగట్టేసుకోండి. ముందే వడగట్టుకొని ఇలా మరగబెట్టుకోవాలి. చల్లారాలి కొద్దిగా. ఇందులో కొద్దిగా నూనె వేసుకోండి. కప్పుతున్నా. పసుపు, ఇందులో వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవాలి. మనం వేడి చేసి చల్లారాక చూసారా, చల్లారాక ఈ ముక్కలు కలిపేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఒకప్పుడు ముక్కలండి ఇవి. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం ఆడిన మెంతి పడింది. ఉప్పు, మెంతులు, ఎండుమిర్చి ఆడాం కదా, ఇలాగ మెంతి పొడి 2 స్పూన్లు వేసుకోవాలండి. ఒక కాయ నేను చేస్తున్నాను మెంతి ఆవకాయ. 2 స్పూన్లు వేసుకోండి మెంతి పొడి. పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం స్పూన్ తీసి ఇది వెంటనే తినేయవచ్చండి. మనం 2 రోజులు ఊరక్కర్లేదు.